వస్తుంది ప్రభు ముందు నీకు అనవసరంగా అనుమానం వచ్చేది. ఎందుకంటే బలిపీఠం ఎదుట నిలబడినప్పుడు, పరలోకములో ప్రభు దగ్గర నిలబడి, లేకపోతే నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఎరా, నువ్వు ఏ బోధ వింటున్నావో అసలు అర్థం ఉందేంట్రా నీకు? అర్థముందా? అది గమనిస్తున్నావా అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. సున్నతి ఉంటే గనుక నీకు నిజమైన సున్నతి. ప్రశ్నించినప్పుడు ఆ! నువ్వంటావు, ఎందుకులే ఆళ్ళు బాధపడతారని నేనేమి అనట్లేదు. ఏదోలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి మనం వెళ్ళేదెప్పుడు వారానికి ఒకసారి ఎళ్తాము. ఎందుకు ఆళ్ళని బాధ పెట్టడం. నో, 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 నో. ఆ బాధ్యత నీకుంది. ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకు నేను చెప్పేదదే. ఆ బాధ్యత నీ మీదుంది. దొంగ బోధ ఎక్కడైనా కనపడినా, ఎవరి నోటన కనపడినా నీవు ప్రశ్నించాలి. నువ్వు నిజమైన సున్నత హృదయంలో పొందుకుని ఉంటే నువ్వు ప్రశ్నించాలి. ఏమనంటే, సార్ పాస్టరమ్మ గారు, ఈ మాట బైబిల్‌లో లేదు కదండీ! ఏంటి ఇలా మాట్లాడుతున్నారా? అడగాలి నువ్వు. అది కదా నిజమైన సున్నతి నీలో పని చేస్తుందనుకోవాలి. హల్లెలూయా! అది కదా నిజమైన